అయినా చావాల్సింది మనం కదా మమ్మీ. ఓ భార్గవి, దాన్ని సాధించడం మన వల్ల కావట్లేదు కనుకనే చివరికి దయ్యాన్ని ఆశ్రయించాను. అసలు నీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటే నిన్ను ఏదో రకంగా సాధించుండేదే కానీ ఇలా నలుగురితోనూ పిచ్చి తనిపించుకునేది కాదు. యువర్ అండర్ అరెస్ట్. ఈ అమ్మాయికి షెల్టర్ ఇచ్చినందుకు. ఇక్కడ అడ్డమైన వాళ్ళందరికీ మేపడానికి, సేవలు చేయడానికి ఇదేం ధర్మసత్రం కాదు. సర్వెంట్లు అంతకన్నా లేరు. మీరెవరూ చూసుకోకపోయినా భార్గవిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితి నుంచి నిజంగా మనం భార్గవిని చంపినా సరే మనల్ని అనుమానించిన స్థితికి చేరాలి. అంటే ముందంత నమ్మకం సంపాదించాలి. దానికోసమే నేనొక 2 అడుగులు వెనక్కి వేశా. చూస్తూ ఉండు, దాన్నెంత తెలివిగా వేటాడతానో. భార్గవి, అమ్మా భార్గవి, అమ్మా భార్గవి. భార్గవి నాన్నా, అమ్మా భార్గవి, ఇక్కడున్నావా? రామ్మా. నేను రాను, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకమ్మా, నేనున్నానుగా. దామ్మా బయటకు రా. నేను రాను నాన్న. వస్తే వాళ్ళు చంపేస్తారు. వాళ్ళకి డబ్బు ఆశ. నన్ను చంపేసి నా డబ్బు మొత్తం తీసుకోవాలని చూస్తున్నారు. నేనుండగా నిన్నెవ్వరూ ఏం చేయలేరమ్మా. దా, టిఫిన్ చల్లారిపోతుంది. రా అమ్మా. హాయ్, టిఫిన్ తెచ్చావా నాన్న? బయటకు రమ్మా. అయితే వస్తున్నా. నన్ను వదిలేసి వెళ్ళొద్దు నాన్న, నాకు భయం వేస్తుంది. నేనెక్కడికి వెళ్ళనులే అమ్మా. తినమ్మా. ఎలా ఉన్న బిడ్డ ఎలా తయారైంది. అక్కడ ఆ దుర్మార్గులు ఎన్ని రకాలుగా హింసించారో ఏమో. ఆ బాధలన్నీ తట్టుకోలేక ఇలా తయారైంది. ఎవరిని చూసినా భయపడుతోంది. మంచి సైకియాట్రిస్ట్కి చూపించి సైకలాజికల్గా మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలి. సార్, మా ఆయన్ని మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మా ఆయన అమాయకుడు సార్. మీకు దండం పెడతాను, మా ఆయన్ని వదిలేండి సార్. ఆ విషయం సిఏ గారితో మాట్లాడండి. అయ్యా, నా మనవడు అలాంటి వాడు కాదయ్యా. అంతా వాడి స్నేహితులు చేసి వాడి మీనికి తోచేశారయ్యా. మీరు వాడిని ఎలాగైనా కాపాడాలయ్యా. కాపాడాలని నాకు ఉందయ్యా. కానీ మీ వాడిరుక్కున్నది చిన్న కేసా. కోర్టుకెళ్తే లైఫే పడుతుంది. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలనేది. లేకపోతే ఇలా చెడు సవాసాలు చేసి ఇరుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. అంత మాట అనకండి అయ్యా. మీరు తలుసుకుంటే వాడిని ఎలాగైనా కాపాడగలరు. చిన్నపిల్లడు, వాడి భవిష్యత్తు పాడైపోతుంది. ఎలాగైనా వాడిని కాపాడి పుణ్యం కట్టుకోండి అయ్యా. సరే, నిన్ను చూస్తుంటే నా మనసు కరిగిపోతుంది. ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. 2 రోజుల తర్వాత వచ్చి కనిపించు. అలాగేనయ్యా, వెళ్ళొస్తానయ్యా. సరే. మా ఆయన వదిలేండి సార్. ఆయన ఏ నేరమో చేయలేదు సార్. మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేండి సార్. మా ఆయన చాలా మంచివారు సార్. ఏంటమ్మా ఇది? అసలే నాది జాలిగుండె. ఆడవాళ్ళు ఏడవటం చూస్తే నేను మరీ కరిగిపోతాను. ఎవరమ్మా నువ్వు? మీ ఆయన ఎవరు? ఈరోజు ఉదయం మీ వాళ్ళు
ఆయన జీవన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్. నిజానికి ఆ బాంబు పేలుళ్లతో మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు సార్. మా ఆయన్ని విడిచిపెట్టండి సార్. చూడమ్మా, నువ్వు చెప్పింది విని వదిలేయటానికి ఇదేదో పిక్ పాకెట్ కేసో ఈవ్ టీజింగ్ కేసో కాదు. దేశద్రోహానికి పాల్పడ్డాడని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేశారు. మీ ఆయన బయటికి రావడం అంత సులువు కాదు. ఆ ఆధారాన్ని బట్టి మా ఆయన్ని దోషం చేయొద్దు సార్. దీనికి అంతటికీ కారణం ఆ నిషా అనే అమ్మాయి. ఆవిడేదో ప్రాబ్లమ్స్ లో ఉందంటే ఆవిడికి మా ఆయన ఆశ్రయం ఇచ్చారు. అదే అదే ఆయన చేసిన తప్పు. అందుకు మించి ఆవిడ చేసిన నేరాల్లో మా ఆయనకి భాగం లేదు సార్. చూడమ్మా, నేరం చేయకపోయినా నేరస్తులకి ఆశ్రయం ఇవ్వడం కూడా నేరమే. నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ మీ ఆయన నిర్దోషం తేలాలంటే కోర్టుకి సాక్ష్యాలు కావాలి. దీనంతటికీ కారణం ఆ అమ్మాయి అంటున్నావు కదా, ఆ అమ్మాయిని తీసుకొనిరా. మీ ఆయన విడిపించే ఏర్పాటు నేను చేస్తాను. రాత్రి అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో కూడా నాకు తెలీదు. ఒంటరి ఆడదాన్ని ఆవిడ ఎక్కడుంటుందని వెతుకుతాను సార్. మీరు తలుచుకుంటే ఆయన్ని వదిలేయగలరు. వదిలేదు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటమ్మా ఇది? లే లే, లే. ఏంటో నువ్వు ఇంతలా అడుగుతుంటే నా మనసు కరిగిపోతుంది. నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. నువ్వు ఇంటికెళ్ళి నిశ్చింతగా ఉండు. రేపు ఈ పాటికి మీ ఆయన్ని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచీ నాది. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పాపం చాలా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. ఒకప్పుడు రెస్టారెంట్కి రా సూర్య మాట్లాడాలి అంటే పెద్ద బిజీ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి భార్గవ్తో కలిసి షికార్లకెళ్ళాడు. ఇప్పుడు అవసరం తనది కాబట్టి అరగంట నుంచి పార్కులో నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు టైం నాది సూర్య. త్వరలో శోభనం గదిలోకి పిలిపించుకునే అవసరాన్ని కూడా క్రియేట్ చేస్తాను. చూడు. ఏం జరిగింది బావా? నిన్న డాడీ భార్గవిని ఇంటికి తీసుకొచ్చి ఈ రోజు నుంచి భార్గవి ఇక్కడే ఉంటుంది, చస్తే ఆ ఇంటికి కాపురానికి పంపించునని చాలా కోపంగా చెప్పారు. పంపించకపోతే పంపించపని. ఏ ఆయన నన్ను బెదిరిస్తున్నారా? ప్రియా, అసలేం జరిగిందో మొత్తం నీతో చెప్తాను. తప్పెవరితో నువ్వే చెప్పు. మొగుడనే దొంగవి. పెళ్ళం పక్కలోకి వచ్చినప్పుడు ఒక మాట, 10 మందిలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు. నీకు కూడా కొత్త పెళ్ళం కట్టాల మీద మోజు పుట్టిందా? నీ పెళ్ళని చెప్పిన మాటలకి గంగిరెద్దుల తలూపడం తప్పించి ఇంకేమి చేత కాదా నీకు? చోవట సన్నాసి. ఈ రోజుతో నీ పాపం పండింది. నువ్వు అసలు మనిషివేనా? కట్టుకున్న భార్య మీద చేయి చేసుకుంటావా? ఇలా కట్టడం లేదని వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. నా కళ్ళ ముందే నీ తమ్ముడు భార్గవని కొట్టడం నిజం కాదా? నా బిడ్డ
నాన్న వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకోవడం నిజం కాదా? నువ్వు ఎలాంటి వాడివో ప్రత్యక్షంగా చూశాక కూడా ఇంకా మా అమ్మాయిని ఇంట్లో ఉంచేస్తానని ఎలా అనుకున్నావురా? ఛీ, నీలాంటి వాడు భర్తగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నా బిడ్డ నాకేం బరువు కాదు, నాతో పాటే తీసుకువెళ్తాను. అలా నేను భార్గవిని కొట్టాల్సి వచ్చింది. నేను భార్గవిని కొట్టడం తప్పే, కానీ కావాలని కొట్టలేదు. అన్న వదిలిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే జస్ట్ కంట్రోల్ చేయడానికి భార్గవిని కొట్టాను. సరిగ్గా అదే టైంలో మీ నాన్న వచ్చారు. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఆయన కూడా ఆవేశంగా అన్న వదిలిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంత పెద్ద ఆయన అలా మాట్లాడొచ్చా? నాన్నకి భార్గవి అంటే చాలా ఇష్టం బావా. తన కళ్ళెదురుగా అలా కొట్టేసరికి తట్టుకోలేకపోయారంతే. కరెక్టే ప్రియా, కానీ ఆవేశపడే ముందు అసలు జరిగిందేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఆయనకి భార్గవిని కొట్టిన దెబ్బే కనిపించింది, కానీ భార్గవి వల్ల మేము ఇంట్లో పడుతున్న బాధలు కనిపించలేదు. ఇంటికి వచ్చిన గెస్ట్లని, ఇంట్లో ఉన్న వదిని ఎన్నిసార్లు కొట్టిందో తెలుసా? అయినా నేనెక్కడ బాధపడతాను? తనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించమని అన్నయ్య నాతో చెప్పడానికి ఎంతో ఆలోచించాడు. అలాంటి మా అన్నయ్యని అర్థం లేకుండా నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటుందని చెప్పు. అందుకే ఆవేశంలో భార్గవిని తీసుకెళ్ళమని చెప్పాను. ఓకే, నేను ఆవేశం లేదా అన్నానే అనుకో, దానికైనా సర్ది చెప్పాలి, కానీ భార్గవిని తీసుకెళ్ళటం తప్పు ప్రియా. మా ఫస్ట్ నైట్ గురించి నువ్వు ఎప్పుడు అడుగుతుండేదాన్ని కదా. అప్పుడేమో మాటలు చెప్పి తప్పించుకున్నాను. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంతవరకు మా ఇద్దరికి ఫస్ట్ నైటే జరగలేదు. తను నన్ను కావాలని దూరంగా ఉంచింది. నాకు తెలుసు బావా, అసలు భార్గవి నీకు దూరంగా ఎందుకు ఉండాలనుకుంటుందో నాకు బాగా తెలుసు. అవును బావా, ఇప్పటి వరకు నా చెల్లెల జీవితం ఏమైపోతుందని ఆలోచించి ఏమీ తెలియనట్టు మౌనంగా ఉన్నాను. నువ్వింత బాధపడుతున్నావని తెలిసాక కూడా నేను మౌనంగా ఉంటే నన్ను నా దేవుడు కూడా క్షమించడు బావా. అసలు మీరందరూ అనుకుంటున్నట్టు భార్గవికి పిచ్చేమీ లేదు. అసలు మీరందరూ అనుకుంటున్నట్టు భార్గవికి పిచ్చేమీ లేదు. తను కావాలనే ఇన్నాళ్ళు పిచ్చిదానిలా నటించింది. నిజంగా తనకి పిచ్చేమోనని నేను కూడా నమ్మేశాను బావా. నేనే కాదు, భార్గవిని చూసిన మా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ కూడా తనకు పిచ్చి పట్టేసిందని నమ్మేశాడు. కానీ అదంతా నాటకమని ఈ రోజు ఉదయమే నాకు తెలిసింది. భార్గవికి టిఫిన్ ఇద్దామని తన రూమ్కి వెళ్ళానా, అప్పుడు ఏంటి అలా చూస్తున్నావు? దీనికి పిచ్చెక్కింది, భయంతో ఏ మంచం కిందో బీరువాలోనో దాక్కుంటుంది, ఇక్కడెందుకు కూర్చుంటుంది అనుకున్నావు కదూ? అరే, ఏంటలా దెయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నావు? టిఫిన్ ఇచ్చి వెళ్ళు, చల్లారిపోతుంది. నీ ఆరోగ్యం బాగానే ఉందా? నా ఆరోగ్యానికే బ్రహ్మాండంగా ఉన్నాను. నీకన్నా చాలా బాగున్నాను. నీకే ఏదో అయ్యింది. లోపలికి వచ్చినప్పటి నుంచి పులిబోనులోకి వచ్చిన మేకపిల్లలా వణికిపోతున్నావు. అయితే మరి నిన్నక్కడ గొడవ జరగటం, డాడీ నిన్ను ఇంటికి తీసుకురావటం, నీకు బాగానే ఉంటే ఈ గొడవంతా ఎందుకు జరిగినట్టు? అక్కడ ఎప్పుడు చూసినా పిచ్చిదానిలో ప్రవర్తించదనే కదా, ఇక్కడ చూస్తే బాగానే ఉన్నావు. నేను చూస్తున్నది కళా నిజమా? నువ్విక్కడ చూస్తున్నది నిజం, అక్కడ చూసింది ఒట్టి నటన. మామూలుగా ఉండి అందరినీ కొడతానంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు చెప్పు? అందుకే పిచ్చిదానిలా నటించా,
దొరికినోళ్ళని దొరికినట్టు చితకబాదాను. ఎందుకలా ప్రవర్తించావు? ఆ ఇంట్లో వాళ్ళందరినీ కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇన్ని గొడవలు సృష్టించి సూర్యకి దూరం అవుతున్నావు? సూర్యుని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. ప్రేమ పాడా? సూర్య అంటే ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, పాగతో పెళ్లి చేసుకున్నాను. కేవలం అతన్ని, అతని కుటుంబాన్ని సాధించాలనే చేసుకున్నాను. అనుకున్నది సాధించాను. పాపం భార్గవి, సూర్య నీకేం అన్యాయం చేశాడు? అతన్ని ఎంతమంది ఇష్టపడుతున్నా కాదని నిన్ను కోరి చేసుకోవటమే అతను చేసిన తప్ప. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు భార్గవి. ఏంటే నాకు నీతులు చెప్తున్నావు? ఆ సూర్య గురించి నీకేం తెలుసని సపోర్ట్ చేస్తున్నావు. అందరినీ కాదనుకొని తననే నమ్ముకొని వెళ్ళినందుకు గాయత్రక్కని నమ్మించి మోసం చేశాడు. అక్క చావుకి కారణమయ్యాడు. అమ్మ, నాన్న, అక్క అందరినీ దూరం చేసుకొని ఇలా నేను ఒంటరిగా మిగిలానంటే దానికి ఆ సూర్యే కారణం. ఇప్పటి వరకు నేను చేసింది చిన్న శాంపిల్ మాత్రమే. నరకం అంటే ఏంటో ముందు ముందు చూపిస్తాను. భార్గవి, నువ్వు చెప్పిందేది నన్ను నమ్మను. సూర్య అలాంటి వాడు కాదు. తనకి ప్రేమించడమే తప్ప మోసం చేయడం తెలీదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకొని బంగారం లాంటి మనిషిని దూరం చేసుకుంటున్నావు. ఏంటి నీకు అతనంటే అంత సాఫ్ట్ కార్నర్? పిచ్చిదాన్లా ప్రేమంటూ వెంటపడి తిరిగినందుక? లేకపోతే పెళ్ళైందని తెలిసి కూడా ఇంకా మోజు తీరక అంటి పెట్టుకు తిరుగుతున్నావనా? నువ్వేమైనా అనుకో, సూర్యని ఇబ్బంది గురిచేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడే వెళ్ళి నువ్వు ఆడుతున్నది నాటకమని సూర్యకి చెప్పేస్తాను. చెప్పుకోవే, నిన్నే పిచ్చిదాన్లా చూస్తాడు. సూర్యకి నేనంటే పిచ్చి ప్రేమ. నువ్వు ఏం చెప్పినా నమ్మడు. ఛీ, నువ్వు నా చెల్లెలివని, సూర్య అంటే ఇష్టపడుతున్నావని నా ప్రేమను కూడా త్యాగం చేసి మీ పెళ్లికి అడ్డు రాకుండా ఉన్నాను. నీ మనసులో ఇన్ని పాడాలోచనలున్నాయని తెలుసుంటే ఎలాగోలా ఈ పెళ్లి జరగకుండా ఆపేదాన్ని. నీకంత సీన్ లేదే. నన్ను పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య. నువ్వే కాదు, పైనుంచి దేవుడు దిగొచ్చి చెప్పినా నన్ను చేసుకోకుండా ఉండేవాడు కాదు. నువ్వు ప్రేమంటూ పిచ్చిదాన్లా సూర్య వెంట పడుండకపోతే నాకు సూర్యని పెళ్లి చేసుకునే అవసరం వచ్చుండేది కాదు. నేననుకున్నది పెళ్లి చేసుకోకుండానే సాధించేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకొనుండుంటే నేననుకున్న లక్ష్యాన్ని సాధించలేనేమోననే భయంతోనే సూర్యని పెళ్లి చేసుకున్నాను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. సూర్య నాశనాన్ని కళ్ళారా చూడడమే నా లక్ష్యం. ఇంతవరకు నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నాను, కానీ నీ ఆలోచనలకి పిచ్చి పట్టిందే. నువ్వేసే పిచ్చి వేషాలు చూస్తూ నేను సహించలేను. నీ నుంచి సూర్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు.